పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. పరిశుభ్రత దేశ ప్రగతికి దిక్సూచి అని తెలిపారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం 2వ రోజులో భాగంగా బుధవారం జీఎంసీ మెయిన్ ఆఫీసులో ఐటీసీ ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆవిష్కరించారు. తొలుత సిగ్నేచర్ క్యాంపెయిన్ పై గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సంతకం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛత హీ సేవలో భాగంగా 3వ రోజు గురువారం ప్రతి ఒక్కరూ దైనందిన కార్యక్రమాలకి సైకిల్ వినియోగించాలని పిలుపునిచ్చారు. తాను కూడా విధి నిర్వహణ కార్యక్రమాలకి సైకిల్ ని వినియోగిస్తామని పేర్కొన్నారు. పాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గార్బేజ్ పాయింట్స్ క్లీనింగ్ చేయటం, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫీసెస్ కానీ ఇట్లా కొన్ని క్లీన్ చేయటం ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదే మాదిరిగా శానిటరీ వర్కర్స్కి ఈరోజు కూడా ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి ట్రైనింగ్ నిన్న చేశాము, ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే మనకు మలేరియా సిబ్బంది ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఏవైతే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నామో వాటన్నిటిలో కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే రేపు ఇంపార్టెంట్ డే. రేపు అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా అఫీషియల్స్ కానీ, తర్వాత వ్యాపారవేత్తలు కానీ, ఎంప్లాయీస్ కానీ, సో అందరూ ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఒక్కరోజు వాళ్ళు దైనందిక కార్యక్రమాలకి ఎలాంటి వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇట్లా ఉపయోగించుకోకుండా సైకిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని రేపు డే అంతా మేము కూడా రేపు సైకిల్ మీదే ఆఫీస్కి రావడం జరుగుతుంది. సో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా సైకిల్ మీదనే ఆఫీస్కి వస్తారు. కాబట్టి రేపు అందరూ కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం జీఎంసీ తరఫున. ఇది కాకుండా ఇంకా డే వారీగా యాక్టివిటీస్, హ్యూమన్ చైన్ ఒకరోజు, అట్లనే హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఒకరోజు, తర్వాత మనకి పిహెచ్ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్, వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయటం, తర్వాత వాళ్ళ చిల్డ్రన్కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాం ద్వారా 15 డేస్ గుంటూరు నగరపాలక సంస్థ డిజైన్ చేసుకుంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మీరు మీడియా వారి యొక్క సహకారం, అట్లా ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రాం ద్వారా మరి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాయో అవి నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి సహకారం కోరుతున్నాము ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి. ఇదే కాకుండా మీడియా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలని ద్వారా మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే తద్వారా చాలామంది మారుతారు. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు ఈ అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ సహకరించమని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఓపెన్ చేశాము జీఎంసీ పరిధిలో.